ఖుషిగా హాయిగా ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. ప్రముఖుల మనోభావాల మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com లో భాగంగా ఈ రోజు మన ముందున్నారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మీరు దాదాపు 100 భాషల్లో గాంధేయ వాదంతో పాటలు పాడి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించగలిగారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? దీనికి మీ స్పందన ఏంటి? అంటే ఇవాళ మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఎక్కడ చూసినా అలజడి, యుద్ధాలు, టెర్రరిజం. అంటే చాలా మందికి ఏంటంటే గాంధీజీ శకం అయిపోయింది అనుకుంటున్న ఈ రోజుల్లో ఈ ప్రపంచానికి గాంధీజీ చెప్పినటువంటి సత్యాగ్రహ సిద్ధాంతం చాలా అవసరం, అహింసా సిద్ధాంతం చాలా అవసరం అని నేను భావించి ఇది 100 భాషల్లో పాడదామన్న ఆలోచన గిన్నెస్ రికార్డు కోసం కాదు. మహాత్మా గాంధీజీ చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతాన్ని, అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచంలో అనేక భాషల్లో ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంతో ఇది చేసిన కార్యక్రమం. ఇది భాషల్లో చేస్తూ ఉండగా ఇది గిన్నిస్ బుక్ రికార్డులోకి నమోదు కావడం జరిగింది. దీన్ని నేను విజయవాడలో ఒక కచేరీలో 100 భాషల్లో లైవ్ కాన్సెర్ట్ లో పాడడం వలన ఆ లైవ్ కాన్సెర్ట్ లో నేను చేసినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సరికొత్త రికార్డుగా గుర్తించిందనమాట. దీనికి మెయిన్ గా ఏంటంటే ఇట్స్ నాట్ రికార్డ్, ఇది గాంధీజీ యొక్క ఐడియాలజీని ప్రజల హృదయాల్లో రికార్డ్ చేయడం అన్నది నా మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ప్రక్రియలో ఎవరైనా ప్రయత్నించడం గానీ గిన్నెస్ బుక్ వాళ్ళకి అప్లై చేసుకోవడం గానీ జరిగిందా, లేదా కొత్తగా ప్రక్రియను ప్రారంభించారా? అంటే ఇది యూనిక్ అండి. ఇది టోటల్ ప్రాజెక్ట్ చాలా యూనిక్ ప్రాజెక్ట్ అన్నమాట. ఒక కచేరీలో అత్యధిక భాషల్లో పాడడం అన్నది ఇది ఒక కొత్త కేటగిరీ. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒక కొత్త కేటగిరీని మొన్న నా రికార్డ్ తో ప్రారంభించారనమాట. దట్స్ వై దే కాల్ ఇట్స్ నాట్ ద బ్రేకింగ్ ద రికార్డ్, ఇది న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్, సింగింగ్ ఇన్ మోస్ట్ లాంగ్వేజెస్ సంగ్ ఇన్ ఏ కాన్సెర్ట్. 76 భాషల్లో నేను పాడడం జరిగిందనమాట. దాన్ని గుర్తించారు. అసలు యాక్చువల్ గా నేను కచేరీలో పాడింది 100 భాషల్లో అనమాట. ఇప్పటి వరకు గజల్ అనేది అంటే తెలుగులో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మీరే. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి దీంట్లో కఠోర శ్రమ చేసి దానికంటే ఒక రూపు తెచ్చారు, దాన్ని ప్రపంచ ఖ్యాతి గణించేలా చేశారు. అయితే తెలుగు భాషలో గజల్ ప్రారంభించడం వెనక మీరు పడ్డ తపన, మీకు అందిన ప్రోత్సాహం ఏంటి? అంటే ప్రోత్సాహం అంటే నా కృషి, నా కసి, ఈ రెండు నాకు ప్రోత్సాహం. అంటే ఎందుకంటే వేరే ఒకరు పాడినటువంటి పాటల్ని నేను పాడడం నాకు రుచించక, ఒకరు నడిచిన దారిలో నాకు నడవడం ఇష్టం లేక, నాదైన శైలి నేను ఈ ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి శోధనలు నాకు కనిపించినటువంటి ఒక ప్రక్రియ తెలుగు గజల్ ప్రక్రియ. దానిని నేను గజల్ హిందీ, ఉర్దూ గజల్స్ పాడే విధానాన్ని చూసిన తర్వాత అదే విధానంలో తెలుగు గజల్ పాడడానికి ప్రయత్నం చేశాను. కానీ నాకేమనిపించిందంటే ఆ నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ సింగింగ్ లో, ఆ రెండరింగ్ లో నాకు ఏదో లోపం ఉందనిపించి ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకుంటూ తెలుగు గజల్ని హిందీ గజల్లా కాకుండా తెలుగు పాటలా పాడడంలో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ ఆ నేపథ్యంలో సక్సెస్ సాధించాను. ముందు నేను తెలుగులో గజల్ పాడుతుంటే జనం లేచి వెళ్ళిపోయారు. ఏంటండి ఇదేదో నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది, మాకు నచ్చలేదని అన్నారు. ఆ తర్వాత నా లోపాన్ని నేను సరిదిద్దుకున్నాను. ఎందుకంటే మనం కచేరీలో పాడుతున్నప్పుడు మనకు నచ్చింది పాడడం కాదు, జనం మెచ్చినట్టుగా, జనకు నచ్చేటట్టుగా మనం పాడాలి. వాళ్ళ హృదయ స్పందన మన గజల్ కావాలి. అలాగే నా హృదయ స్పందనే నేను పాడతాను, కానీ జన హృదయ స్పందన, ప్రేక్షక హృదయ స్పందన కావాలి. ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గజల్ గానం వింటూ ఉంటే ఆడియన్స్ లో 1000 మంది కూర్చున్నా, 1,00,000 మంది కూర్చున్నా ప్రతి వారు కూడా ఏమనుకుంటారంటే శ్రీనివాస్ ఏంటి నా అనుభవాల గురించి, నా అనుభూతుల గురించి పాడుతున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా తమల్ని తాము ఆత్మావిష్కరణ దిశగా వెళ్తారనమాట. సో అది ఈ గజల్ ప్రక్రియలో నేను సాధించింది. కానీ తొలి దశలో ఒక నారాయణ రెడ్డి గారు చాలా ఏళ్ల తర్వాత నాకు పరిచయం అయ్యారు. యాక్చువల్గా నేను 1985లో నేను 6లో నేను గజల్ సింగింగ్ స్టార్ట్ చేశాను. నారాయణ రెడ్డి గారు నాకు 1992లో పరిచయం అయ్యారు. ఆ కాలం ఏదైతే ఉందో 6 సంవత్సరాలు అది నేను సొంతంగా యాతన పడ్డాను. నాకు బాగా పేరు వచ్చిన తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. వారు నన్ను ప్రోత్సహించడం ప్రారంభించారు. తర్వాత నా శైలికి తగ్గట్టుగా వారు గజల్స్ వ్రాయడం ప్రారంభించారు అనమాట. ఈ గిన్నెస్ బుక్ రికార్డ్స్ సాధించిన తర్వాత మన జాతీయంగా గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ మీరు అందుకున్న అభినందనలు గానీ, మీకు దక్కిన పురస్కారాలు గానీ చెప్తారు?
అంటే ఈ కచేరీ చేసిన తర్వాత 100 భాషల్లో కచేరీ చేసిన తర్వాత మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు నాకు ఉత్తరం రాసి నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు 100 భాషల్లో గాంధీజీ యొక్క సత్యాగ్రహ అహింసా సిద్ధాంతాలు అలాగే ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం నాకు చాలా ఆనందంగా ఉంది, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని నాకు లేఖ పంపించారు. ఆ తర్వాత నేను రాష్ట్రపతి భవన్కి వెళ్ళి వారిని కలిసి వారికి నేను చేసిన ప్రయత్నాన్ని మళ్ళీ సవివరంగా వినిపించి వారి యొక్క ఆశీస్సులు తీసుకుని వారిని అడిగారు, రాష్ట్రపతి భవన్లో మీరు పాడాలి ఈ భాషల్లోని. నేను తప్పకుండా పాడతానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను త్వరలో ఈ 100 భాషల్లో కాకుండా 125 భాషల్లో నేను చేసినటువంటి ఆల్బమ్ ద పాత్ ఆఫ్ గాంధీ మార్గం అనే ఈ ఆడియో CD 125 భాషల్లో పాడిందని వారిని విడుదల చేయమని కోరాను. వారు కూడా దానికి సహృదయంతో అంగీకరించారు. అతి త్వరలో ఆడియో రిలీజ్ అవుతుందన్నమాట. మీరు జాతీయ అంతర్జాతీయ భాషల్లో పాడారు కదా, మా కోసం ఆ భాషలో పాడి మీరు పాడిన గజల్ ఒకసారి వినిపిస్తారా? ఆ పాట అది యాక్చువల్గా తెలుగులో బాపూజీ కన్నా బంగారు కలలు సాకారం చేయాలి సకల జనులు, సత్యవచనమే కావాలి మన సొంతం, శాంతి మార్గాన సాగాలి అందరం, కావాలి మన భాష అహింస, పలకాలి మనము ప్రేమ భాష, బ్రతకాలి బ్రతికించాలి ఒకరితో ఒకరు జీవించాలి. ఇది తెలుగు గీతం. దీన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ డ్రీమ్స్ ఆఫ్ గాంధీజీ, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ టుగెదర్, వర్డ్ ఆఫ్ ట్రూత్ let's embrace, tread together, path of peace. We are humans, one non-violence, always speaking language of love. Live and let live, one for another, live together. ఇది ఇంగ్లీష్లో. అదే స్పానిష్ లాంగ్వేజ్ లో Los sueños dorados de Gandhi vamos a hacer que suceda juntos. ఇది కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్. ఇది 6 నిమిషాల 14 సెకండ్ల పాట. పాడాలంటే మీ RadioKhushi.com టైం అయిపోతుంది. ఓకే, మీరు ప్రతి సందర్భంలోనూ తల్లి కొన్ని ఇంపార్టెన్స్ గురించి మాటలు చెప్తారు, పాటలు పాడి ఇది మీరన్నట్టు ఇది నాదేనేమో, నా తల్లి గురించే చెప్తున్నారేమో అనే ఫీలింగ్ అందరూ అనుభూతి పొందుతారు. మాతృమూర్తి ఇంపార్టెన్స్ ఏంటి, ఆమె మీద ఒక పాట? నాకు అందరూ నా కచేరీలో ఆ పాట కోసం వస్తారు. చాలా అంటే ప్రతి వాళ్ళకి అమ్మా నాన్నలంటే ప్రేమ ఉంటుందండి. కానీ దైనందిన జీవితంలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో మానసికమైన ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మన వీధి అరుగు చాలా ప్రశాంతంగా ఉందనిపిస్తుంది ఆ పరుగు కన్నా. కాబట్టి నేను కూడా పొట్ట చేత్తో పట్టుకొచ్చేసాను. కానీ మా అమ్మ ఇప్పటికీ నన్ను తలుచుకుంటూ బిడ్డ ఎట్లా ఉన్నాడు రా ఏంట్రా అని ఇప్పటికీ భావిస్తుంది. నాకు పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ నేను మా అమ్మకే చేస్తాను. ఒకసారి కాదండి, రోజు 10-15 సార్లు చేస్తాను మా అమ్మకి ఫోను. ఎట్లా ఉన్నావా అమ్మ అని. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఇచ్చే డాలర్ల వల్ల డబ్బుల వల్ల అమ్మలు సుఖంగా ఉండరండి. మనం రోజుకు ఒక ఫోన్ కాల్ చేసి అమ్మ ఎలా ఉన్నావే అని పలకరిస్తే అమ్మ ఆ రోజు సాయంత్రం వరకు అలాగే నిద్రలో మా బిడ్డ నన్ను పలకరించాడని చెప్పి ఆనందంగా హాయిగా నిద్రపోతుంది. కానీ అమ్మను వదిలేసి, అంటే మనం అమ్మకి 40 ఏళ్ళు ఉన్నప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మకి ఆ వృద్ధాప్యంలో మనం ఆదుకోకపోతే చాలా తప్పేమనిపిస్తుందండి. నాకైతే ఏమనిపిస్తుందంటే మా అమ్మకి 70 ఏళ్ళు ఇప్పుడు వచ్చేసాయి, నేను 25 ఏళ్ళు ప్రయాణం చేశాను, ఇంకా ఏదో సంపాదించాం, కానీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలని దృక్పథం మన అందరిలో రావాలి. చివరికి అమ్మని వరండాలో పడుకోబెట్టి లేకపోతే వృద్ధాశ్రమాల్లో పడుకోబెట్టి ఉండే రోజులు రాకూడదు. కానీ నేను అన్నదంటే రండి అంటున్నా, ఇక చాలు రండి వెనక్కి వచ్చి అమ్మా నాన్నలు చూసుకోండి. మళ్ళీ మీ పిల్లలు ఎదిగిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండండి.
కానీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అమ్మా నాన్న. ఈ పాట మీకు వినిపిస్తాను. నేను రాశాను ఈ పాట. నా కంజరా తీసుకు